Hi friends, welcome to Srikanth Mototech. Friends, Yamaha FZ hybrid model 2025 వేరియంట్ అన్నమాట. సో డీలక్స్ వెర్షన్లో మనకి ఇక నుంచి ఈ వెహికల్ అవైలబుల్గా ఉండబోతుంది. సో చాలామంది ఏ వీడియో పెట్టినా అన్న యమహా హైబ్రిడ్ మోడల్ వీడియో చేయనని అడుగుతున్నారు. సో దానికోసం నాకు నియర్ బై ఉన్నటువంటి విష్ణు యమహా షోరూమ్కి అయితే నేను కాల్ చేసి కనుక్కోవడం జరిగిందనమాట. సో 1-2 సార్లు ట్రై చేశాను, రాలేదని చెప్పారు. బట్ ఈరోజు అన్లోడ్ అయింది. ఇమీడియట్గా మన వాళ్ళకి వీడియో అందివ్వాలన్న ఉద్దేశంతో నేనైతే ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మీకోసమే తెలుగులో ఫాస్ట్గా మీకోసం రివ్యూ చేయాలని నేను పడే తపన మీకు అర్థమైతే అసలు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తారు అంతే, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసే వీడియో చూస్తున్నారు అంతే. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఎనీవేస్, సో ఇప్పుడు నేను ఈ వీడియోలో రైడ్ చేస్తాను. దీంట్లో చాలా మంచి ఫీచర్స్ అయితే వచ్చాయి. మరీ ముఖ్యంగా ఇంజిన్ అయితే హైబ్రిడ్కి అయితే అప్గ్రేడ్ అయిందనమాట. ఏంటి అసలు ఆ హైబ్రిడ్ అనే దాని గురించి మాట్లాడతాను. సో అలాగే కన్సోల్ మారింది, ఇంకా మనకు కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. అఫ్కోర్స్ మీరు బండిని చూడొచ్చు, చాలా మారిపోయిందనమాట. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఆల్వేస్ సబ్స్క్రైబ్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ బ్యూటిఫుల్ మిషన్ని రివ్యూ కోసం మనకి స్పాన్సర్ చేసింది ఒంగోలులోని శ్రీ విష్ణు యమహా షోరూమ్ అనమాట. పక్కన నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్యూటిఫుల్ మిషన్కి సంబంధించి నేను ఆల్రెడీ ఆన్ రోడ్ ప్రైస్ చెప్తాను, ఇంకా డీటెయిల్గా తెలుసుకోవడం కోసం, ఇంకా ఉగాదికి ఏమన్నా ఆఫర్స్ నడుస్తున్నాయని తెలుసుకోవడం కోసం మీరైతే పక్కన కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ దీంతోపాటు ఉన్నటువంటి మరో కలర్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంది. అండ్ మీకు ఈ 2 కలర్స్ 2025 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. నియర్ బై ఒక 100 కిలోమీటర్స్ రేడియన్స్లో కనుక ఉన్నట్లయితే ది బెస్ట్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. ముందుగా ఇంజన్ గురించే మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇది హైబ్రిడ్ మోడల్ అనమాట. సో లాస్ట్ వెర్షన్లో మనం చూసిన ఇంజన్ అయితే ఇది కాదు, కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇక్కడ మనకి యాజ్ యూజువల్ 12.4 bhp పవర్, 13.3 Nm టార్కే అయినప్పటికీ కూడా ఈ హైబ్రిడ్ మోడల్ ఏదైతే ఉందో దీంట్లో మీ అవసరానికి తగ్గట్లు, అంటే మీకు అవసరం ఉన్నప్పుడు కొంచెం పక్కనున్న వెహికల్ని ఓవర్టేక్ చేయడానికో, కొంచెం ఎత్తుగా ఉండే ప్రదేశాన్ని ఎక్కేటప్పుడు ఈ హైబ్రిడ్ మోడల్ ఏం చేస్తుందంటే మనకి స్మార్ట్ మోటార్ జనరేటర్ అనేటువంటి ఒక కొత్త టెక్నాలజీ ఉంది దీంట్లో. అదేం చేస్తుందంటే అడిషనల్ పవర్ని, టార్క్ని ఇంజన్కి యాడ్ చేయడం వల్ల మీరు ఈజీగా ఆ ఎత్తి ఎక్కడం, పక్కన ఉన్న వెహికల్ని ఓవర్టేక్ చేయొచ్చు అనమాట. సో నేను ఇందాక నడిపినప్పుడు నాకేమనిపించిందంటే, అంటే ఈ వీడియో కంటే ముందు కొంచెం సేపు నడిపాను బండిని, అప్పుడు నాకేమనిపించిందంటే ఇది ప్రతి గేర్లో కొంచెం పుల్ ఉందనిపిస్తుంది, ఆ పికప్ అయితే ఉందనిపించింది. నేను రైడ్ చేస్తూ లైవ్లో మాట్లాడతాను ఇంకా చాలా విషయాల గురించి. దీంట్లో మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ SOS ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో చెప్పాను కదా, ఆల్మోస్ట్ 12.4 bhp పవర్, అలాగే 13.3 Nm టార్క్ అయితే ఉంటుంది. సో ఇక్కడ గమనించారా, 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందన్నమాట. ఇంజన్ కూడా మనకి బాడీ కలర్లోనే గార్డ్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇది మనకి ఓన్లీ టో షిఫ్టర్ తోటే వస్తుంది, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో అలాగే ఇది మనకి ఇక్కడ నుంచి ఇంజన్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. లాస్ట్ వర్షన్లో మనకి కొంచెం సౌండ్ చేసేది అనమాట సెల్ఫ్ మోటార్. ఇంజన్లో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఏదైతే ఆ చేంజెస్ అయితే నోట్ చేస్తారు ఈసారి కంపల్సరీ కూడా. ఈ హైబ్రిడ్ మోడల్ కొత్తదేమీ కాదు, ఆల్రెడీ వాళ్ళ స్కూటర్స్కి రేజర్ డైరెక్ట్ కావచ్చు, ఫసినోకి కావచ్చు, వీటన్నిటిలో మనం ఆల్రెడీ చూసామన్నమాట. ఫైనల్లీ దీన్ని మోటార్ సైకిల్స్లోకి తీసుకొచ్చారు. దట్స్ ద బ్యూటీ అన్నమాట యమహా FZలో ఇక నుంచి. నెక్స్ట్ సీట్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి 790 mm సీట్ అయితే ఉంది. ఈ బండి పెద్ద బరువు కూడా ఉండదు, ఎందుకంటే ఇది 136 kgs లాస్ట్ వర్షన్. బట్ ఈ వర్షన్లో 2 kg పెరిగిందన్నమాట, 138 kg ఉంటుంది, 138 kgs. సో నాకు తెలిసి పెద్ద మీకు ఆ వెయిట్ అన్న ఫీలింగ్ అయితే ఉండదు. ఇది మనకి 790 mm సీట్ హైట్ కదా, తక్కువ సీట్ హైటే, యూనివర్సల్ సీట్ హైట్, అందరికీ యూస్ఫుల్గా ఉండే విధంగా తక్కువగానే మనకు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి 5.4 ఉంటే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. బట్ 5.5 ఉంటే బాగా సూట్ అవుతుంది. సో నేను వచ్చి 5.10 ఉంటాను. నాకైతే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది బండి మీద కూర్చుంటే, ఫస్ట్ ఇంప్రెషన్. ఎందుకంటే కొంచెం రైడర్ సీట్ ఏదైతే ఉందో అది కొంచెం వెడల్పుగా ఉండటం వల్ల కంఫర్టబుల్గా ఉంటుంది ఎప్పుడు నాకు FZ మీద కూర్చున్నా. అండ్ బ్యాక్ సైడ్ గమనించవచ్చు మీరు, సీట్ అయితే మాత్రం వైడర్ సీట్ ఆఫర్ చేస్తున్నారు. పెద్ద స్టెప్ పై కూడా లేదు కాబట్టి ఫ్యామిలీ లేడీస్, తక్కువ హైట్ ఉండే వాళ్ళైనా సరే ఎక్కి కూర్చోవచ్చు. కొంచెం ఓల్డ్ ఏజ్ లేడీస్ అయినా సరే
అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్స్ అయినా సరే ఖచ్చితంగా ఎక్కి కూర్చున్న తర్వాత ఖచ్చితంగా కంఫర్ట్ ఫీల్ అవుతారనమాట. బికాస్ ఆఫ్ దీనికి ఒక ఫార్మల్ గ్రాబ్ రైల్ కూడా ఉంది, అట్ ది సేమ్ టైం మంచి సీటింగ్ పోస్చర్ కూడా ఉంటుంది. సో దట్స్ వై ఇది ఒక మంచి కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్, ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ కూడా. అండ్ డైలీ మీరు కనుక కమ్యూట్ చేసే వాళ్ళైతే ఒక 70-80 కిలోమీటర్లు ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకి TFT కలర్ క్లస్టర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, రా బ్రో ఇటు చూపించు. సో ఇక్కడ మనకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాంట్లో మరీ ముఖ్యంగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ ఆఫర్ చేశారనమాట. సూపర్ అని చెప్పొచ్చు. లాస్ట్ వర్షన్లో లేదు, ఈసారి ఇచ్చారు. అలాగే టాకోమీటర్ మనకు కనిపిస్తూ ఉంది. సో నేను ఇగ్నిషన్ ఆన్ చేసి ఒకసారి ఆ టాకోమీటర్ సో మనకి అలా ఇగ్నిషన్ అయితే మాత్రం ఆన్ చేసిన తర్వాత ఆ టాకోమీటర్ రెవ్ కౌంట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ స్పీడోమీటర్ కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ ట్రిప్ టైం అని చెప్పి కనిపిస్తూ ఉంది, ఇక్కడ ట్రిప్ 2 అని చెప్పి కనిపిస్తూ ఉందన్నమాట. అలాగే లో ఫ్యూల్ ఇండికేటర్, సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని పాపప్స్ అయితే మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ కొత్త స్విచ్ కేస్ అయితే వచ్చింది కదా, ఈ స్విచ్ కేస్ తోటి దీన్ని అయితే మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను సెట్టింగ్స్లోకి వెళ్దాం అనుకుంటే ఇదిగో ఈ బటన్ నొక్కితే నాకు సెట్టింగ్స్ అపియరెన్స్ అయితే అవుతాయి అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. మ్యూజిక్ కంట్రోల్ చేయొచ్చు, నావిగేషన్ చూసుకోవచ్చు, నోటిఫికేషన్ చూసుకోవచ్చు, వెదర్ చూసుకోవచ్చు, అలాగే సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ వెదరు ఇదంతా కూడా మీరు చూసుకోవాలంటే యమహా వై కనెక్ట్ అనే యాప్ ద్వారా కనెక్ట్ అయిన తర్వాత మీరు ఈ ఇన్ఫర్మేషన్ అంతా హ్యాపీగా పొందొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే సెట్టింగ్స్లోకి వెళ్దాం, ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్తే ట్రాక్షన్ కంట్రోల్ మీరు ఆన్ చేసుకుంటారా లేదంటే ఆఫ్ చేసుకుంటారా అనే ఆప్షన్ మీకు ఇచ్చారు. సో అలాగే షిఫ్ట్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది, థీమ్ సెలెక్ట్ అయితే ఉందన్నమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం థీమ్ 2కి వచ్చి ఇదిగోండి ఇలా కనిపిస్తుంది కదా, ఇది కనుక నొక్కామనుకోండి సో మనకు సెలెక్ట్ అయిపోతుంది. నాకు తెలిసి నాకు ఇది అంత పెద్దగా నచ్చలేదు, లాస్ట్ థీమే చాలా బాగా నచ్చింది అనమాట, పాత థీమే. సో ఇది బాగుంది. సో అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కింద బటన్ కనుక మనం ప్రెస్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ ట్రిప్ 1, ట్రిప్ 2, అలాగే ట్రిప్ F అని చెప్పి ఇన్ ఫ్యూయల్, అలాగే యావరేజ్ ఫ్యూయల్, అలాగే యావరేజ్ స్పీడ్, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు అన్నమాట. అలాగే మనం బ్యాక్ సైడ్ రావడానికి ఇక్కడ హోమ్ అండ్ బ్యాక్ అయితే ఉందన్నమాట. సో అలాగే మనం పైకి కనుక నొక్కినట్లయితే యావరేజ్ ఫ్యూయల్, అలాగే యావరేజ్ స్పీడ్, ఇవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో అండ్ TCS ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అయిందన్న సంగతి మనకి చెప్తుందన్నమాట వెహికల్. సో ఇలా మంచిగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ యమహా బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. ఇది కొంచెం కదులుతుంది, ఎందుకంటే కొంచెం ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే మనం కొంచెం రఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు ఇది కొంచెం బాగుంటుందన్నమాట. దీనికి కాస్త లైఫ్ అయితే ఉంటుంది, దట్స్ వై ఇది కొంచెం కదులుతుంది. ఎనీవేస్ చాలా బాగుంది. దీనికి చిన్న గార్డ్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి, కొంచెం గీతలు అవి పడకుండా, ఎందుకంటే లాస్ట్ టైంలో ఉన్నటువంటి కన్సోల్ అయితే కాదు, కంప్లీట్గా బాగుంది. సో ఇక ఏదైతే మీరు ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్నీ పొందాలంటే బ్లూటూత్ తోటి కనెక్ట్ అయిన తర్వాత యాజ్ యూజువల్ అవన్నీ కూడా. ఇక అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్తగా మనకి స్విచ్ కేస్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ లెఫ్ట్ రైట్ అప్ డౌన్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకి హజార్డ్ లైట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ పాస్ బటన్ అయితే ఉందన్నమాట. సో సైడ్ ఇండికేటర్ లైట్స్కి ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ హార్న్ అయితే ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ హార్న్ అయితే చాలా లౌడ్గానే ఉంది, యాక్టివ్ లాగా లేదన్నమాట. సో ఇక్కడ మనకి ఇంజన్ కిల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదే మనకి సెల్ఫ్ స్టార్ట్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కొత్త స్విచ్ మీరు చూడొచ్చు, ఇక్కడ ఏ ఆఫ్ ఆన్ అని ఉందన్నమాట. సో దీని కనుక ఆఫ్లో పెట్టుకున్నట్లయితే మనకి ISG ఉంది కదా, మనకి ఇంటెలిజెంట్ స్టార్టర్ జనరేటర్, అదేం చేస్తుందంటే మనకి ఇది ఆన్లో పెట్టుకున్నప్పుడు బండి ఐడియల్లోకి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక దీన్ని న్యూట్రల్లో పెట్టేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో ఉంది కదా, సో న్యూట్రల్లో పెట్టేసి మనం బండి ఆన్ చేసేసాం, ఆటోమేటిక్గా న్యూట్రల్లో ఉంది కాబట్టి బండి ఆఫ్ అయిపోతుంది అనమాట. ఒక 5 సెకండ్స్ అనుకుంటా మేబీ. సో ఇది కూడా మనకి ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ని అనవసరంగా కన్జ్యూమ్ అవ్వకుండా ఆపేస్తుంది అనమాట. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఇక లాంగ్ హ్యాండిల్ బార్ అయితే చూడొచ్చు, అండ్ ఇక్కడ మిర్రర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక హ్యాండిల్ బార్ గురించి నేను రైట్ చేస్తూ మాట్లాడతాను. క్లచ్ అయితే మనకి చాలా సాఫ్ట్ ఉంది ఫస్ట్ ఇంప్రెషన్. సో రైడ్ చేసేటప్పుడు దాని గురించి కూడా మాట్లాడతాను. ఇక ఇక్కడ మనం గమనించినట్లయితే ట్యాంక్ మీరు చూసుకోవచ్చు, 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉందన్నమాట. సో అలాగే ఇక్కడ మనకి బ్లూ కోర్ హైబ్రిడ్ అని రాస్తుంది. అలాగే ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్కి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫ్యూయల్ హింజ్ అయితే చూడొచ్చు, 12 లీటర్స్ కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు ఏదైతే 12 లీటర్స్ ఎఫిషియెంట్గానే ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే పెద్ద పెద్ద లాంగ్ రైడ్స్ దీని మీద చేయం కాబట్టి. అండ్ ఇక దీంట్లో మనకి ఫైబర్ ప్లాస్టిక్ ఏదైతే మనకి ఆ డోమ్స్, అలాగే మనకి
ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తుంటారు. లోపల మనకి మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి యమహా FZS లోగో అయితే మీరు చూడొచ్చు 3Dలో ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి బ్లూ కలర్ స్ట్రిప్స్ అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట గ్రాఫిక్స్. సో ఇది వచ్చేసరికి మనకి కేన్ మెటాలిక్ గ్రే కలర్, దీంట్లో రేసింగ్ బ్లూ కలర్ కూడా ఉంటుంది. సో అది నాకు అవైలబిలిటీలో ఉన్నప్పుడు నేనైతే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఈ కొత్త డిజైన్లో మనకు కాస్త అట్రాక్టివ్గా ఉండే పార్ట్ ఏదైనా ఉందంటే ఇక్కడ మనకి కౌల్స్ మీదే డైరెక్ట్గా కూడా సైడ్ ఇండికేటర్ లైట్స్ని అయితే ఇన్వాల్వ్ చేశారు చూడండి. దట్స్ ద బ్యూటీ అన్నమాట ఈ వెహికల్కి. సైడ్ని మళ్ళీ ఇలా ఉండటం, అవి కింద పడ్డప్పుడు విరిగిపోతాయని భయపడటం, ఈవెన్ అవి కొన్నిసార్లు విరిగిపోతూ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే మనకి దాంట్లోనే మౌల్డ్ చేశారు చూడండి. దట్స్ ద బ్యూటీ. అవి కూడా LEDs అన్నమాట. ఈ కొత్త FZకి కొత్త అట్రాక్షన్ అని చెప్పొచ్చు. సో హెడ్ ల్యాంప్ వచ్చేసరికి యాజ్ యూజువల్ మనకి DRLs తోటి సేమ్ లాస్ట్ వర్షన్లో ఉన్నటువంటి హెడ్ ల్యాంప్ని మనం అయితే చూడొచ్చు అనమాట. సో ఫ్రంట్లో మనకి స్ప్లిట్ LED ఆఫర్ చేస్తున్నారు. నైట్ టైం విజిబిలిటీ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అట్ ది సేమ్ టైం బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి టెయిల్ ల్యాంప్ కూడా చాలా బాగుంటుంది. సో ఆబ్వియస్లీ మంచి బ్రైట్నెస్, బ్రేక్ కొట్టిన ప్రతిసారి ఎక్స్ట్రా బ్లింకింగ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే మనకి హజార్డ్ లైట్స్ అయితే ఉన్నాయి. సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి LEDతో వస్తున్నాయి. సో హజార్డ్కి ఇక్కడ బటన్ అయితే మనకు ఆఫర్ చేశారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఫాగీ కండిషన్లో ఉన్నప్పుడు, మంచు పడే టైంలో మీరు రోడ్కి ఒక పక్కన సరిగా రోడ్ కనిపించకుండా వెళ్ళేటప్పుడు ఈ లైట్స్ ఆన్ చేసుకుంటే ఎదురొచ్చే బండికి కావచ్చు లేదా బ్యాక్ సైడ్ నుంచి వచ్చే బండికి కావచ్చు ఖచ్చితంగా కూడా బైక్ ఐడెంటిటీ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో దట్స్ వెరీ సెక్యూర్ అన్నమాట. నాకు తెలిసి ఇది ఒక మంచి సెక్యూర్ ఫీచర్. దయచేసి ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ దీన్ని అన్ని వెహికల్స్కి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సస్పెన్షన్ గురించి. సో సస్పెన్షన్ చూసుకుంటే ఇక్కడ 41 మిల్లీమీటర్ల టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అని నాకు బాగా నచ్చిన విషయం అన్నమాట. ఒక కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్కి ఇంత సస్పెన్షన్ అంటే ఇంత లావ్ సస్పెన్షన్ ఇవ్వడం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఏదైతే ఈ సస్పెన్షన్ ఉందో, ఈ 41 మిల్లీమీటర్ల సస్పెన్షన్ యొక్క ట్రావెల్ అనేది బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మంచి క్వశ్చనింగ్ ఉంటుంది. సో మనకి 30 mm బాగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఇది మనకి ఎందుకు పర్ఫామ్ చేయొచ్చు చెప్పండి, 41 మిల్లీమీటర్లు. ఇంకో విషయం ఏంటంటే దీనికి బ్యాక్ సైడ్ మనకి షోవా సస్పెన్షన్ అయితే ఇస్తారనమాట. సో దట్టు 7 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ షోవా నుంచి. ఫ్రంట్లో వచ్చేసరికి 100/80 సెక్షన్ టైర్ అయితే ఉందన్నమాట. 17 ఇంచ్ వీల్స్ ఇవి. ఇది రేడియల్ టైర్ అయితే కాదు. బట్ మనకి బ్లూ కలర్లో అలాయ్ వీల్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ప్లాన్ చేశారనమాట. సో బండి లుక్ని మొత్తాన్ని కూడా ఇది ఎన్హాన్స్ చేస్తుందని నా ఒపీనియన్. సో అలాగే ఫ్రంట్లో 282 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ ఉంది. సింగిల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం దీనికి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉందన్నమాట. సో కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్కి ట్రాక్షన్ కంట్రోల్ ఇవ్వటం చాలా మంచి విషయం. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి 220 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ కాంబినేషన్తో ఆఫర్ చేస్తున్నారు. వైబ్రీ బ్రేకింగ్ అన్నమాట. 140 సెక్షన్ రేడియల్ టైర్ ఇది. సో రేడియల్ టైర్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ స్టెబిలిటీ ఫీల్ అవుతారు అండ్ ఆ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. సో మనకి 140 సెక్షన్ టైర్ ఉంది. దట్టు మంచి సింగిల్ ఛానల్ ABS అండ్ బ్యాక్ సైడ్ అయితే ABS లేదు. బట్ అయినప్పటికీ కూడా ఎంత వైడర్ టైర్ తోటి, ఈ రేడియల్ టైర్ తోటి ఆ బ్రేకింగ్ ఫీల్ అయితే మీరు హ్యాపీగా పొందుతారన్నమాట. అండ్ టైర్కి ఒక హగ్గర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ యొక్క ప్రైస్ అండ్ మైలేజ్ గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా ఫీచర్స్ పెరిగాయి. ఖచ్చితంగా ప్రైస్ పెరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. సో దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,44,800 రూపాయలు అయితే ఉంటుంది. 12% వచ్చేసరికి మనకి RTO రోడ్ ట్యాక్స్ అయితే ఉంటుంది కదా. సో అది అరౌండ్ ఒక 17,000 చేంజ్ అయితే వస్తుందన్నమాట. అలాగే ఒక 9,000 రూపాయల దాకా ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఒక 1,000 రూపాయలు వేసుకున్నా కానీ 1,74,000 అలా వస్తుంది నాకైతే. ఇంకా కొన్ని ఉంటాయి కదా. సో PDI ఛార్జెస్ అని అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కరెక్ట్గా ఎంత పడుతుంది ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం శ్రీ విష్ణు యమహా షోరూమ్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ ఉగాది ఆఫర్ కూడా ఏదో నడుస్తుందన్నమాట ఒంగోలులో. సో నియర్ బై కనుక ఉంటే ఒకసారి రండి. ఈ కొత్త హైబ్రిడ్ మోడల్ని ఖచ్చితంగా కూడా మీరు డైరెక్ట్గా లైవ్లో చూడొచ్చు అండ్ టెస్ట్ రైడ్ చేయొచ్చు. అండ్ మీకు వాళ్ళు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారనమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి యమహా FZ ఇచ్చేసేవంటి బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. సో ముందుగా ఇక్కడ మనం గ్రాఫిక్స్ అయితే గమనించవచ్చు. సో 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ మనకి ఫైబర్ ప్లాస్టిక్ ఆఫర్ చేస్తున్నారు. సో మనకి ట్యాంక్ అయితే మాత్రం ప్లాస్టిక్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉందన్నమాట. సో అలాగే ఇక్కడ చిన్న కౌలు అయితే మీరు గమనించవచ్చు. సో అలాగే మనకి ఇక్కడ యమహా లోగో అయితే మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ నెంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి చిన్న హోల్డర్ చూడొచ్చు. యమహా బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో యమహా కంపెనీ మనకు ఆఫర్ చేసేటువంటి మిర్రర్స్. అలాగే ఇక్కడ బ్రేక్ అయితే మాత్రం మెటల్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని మీద రబ్బర్ గ్రిప్ ఇస్తే బాగుండేది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోల్డబుల్ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఇంజన్ కౌల్ అయితే ఉందన్నమాట. ఫోల్డబుల్ పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే చూసుకోవచ్చు. అలాగే ఒక చిన్న ఎగ్జాస్ట్ అయితే మీరు నోట్ చేయొచ్చు. అండ్ లోపల పైన మీకు చాలా మంచి ప్రొటెక్షన్ అయితే ఉందన్నమాట. సో ఇవి మనకి
హార్డ్ ప్లాస్టిక్ అయితే యూస్ చేశారు. లోపల మనకి మెటల్ ఏదైతే ఎగ్జాస్ట్ అయితే మీరు గమనించవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి హగ్గర్ ఉంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఫ్లెక్సిబుల్గా అయితే లేవు. రిఫ్లెక్టర్స్ అండ్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. హగ్గర్ అయితే మీరు గమనించవచ్చు. అలాగే శారీ గార్డ్ లెఫ్ట్ సైడ్ మనకి శారీ గార్డ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో శారీ గార్డ్ అయితే మాత్రం అంత పెద్దగా అయితే లేదు, కొంచెం వైడర్ శారీ గార్డ్ అయితే ఇవ్వాల్సింది బాగుండేది. అలాగే ఇక్కడ మనం గమనిస్తే ఓపెన్ టైప్ చైన్ తోటి అయితే వస్తుంది. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఖచ్చితంగా మీరు లూప్ చేసుకోవాలి. సో అప్పుడే మనకి సౌండ్ రాకుండా చైన్ అయితే మూవ్ ఆన్ అయితే అయిపోతుంది అనమాట. అలాగే సైడ్ స్టాండ్ అటా కట్ ఆఫ్ ఫీచర్ తోటి వస్తుంది. సైడ్ స్టాండ్ వేసినప్పుడు మీకు ఇంజిన్ అయితే ఆన్ కాదు. అలాగే టో షిఫ్టర్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనకి ఆ బ్లూ కోర్ సింబల్ అయితే చూడొచ్చు. కొత్తగా మారినటువంటి బ్లూ కోర్ హైబ్రిడ్లో ఖచ్చితంగా కూడా మీకు ఇది అట్రాక్షన్ అనమాట. అలాగే ట్యాంక్ మీద మనకి ఇక్కడ ఏదైతే లోగో చూడొచ్చు, యమహా లోగో. సో హ్యాండిల్ బార్ మీద కూడా ఇక్కడ లోగో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కీస్ అయితే ఫైనల్గా ఇలా అయితే ఉన్నాయన్నమాట. మంచి హైవే మీదకి తీసుకొచ్చాను. ఈ వెహికల్ నేను హెవీ ఆర్పిఎంలో రైడ్ చేస్తా, అలాగే ఆఫ్ రోడ్లో కూడా రైడ్ చేస్తా, సిటీలో కూడా రైడ్ చేస్తాను. రైడింగ్ లాస్ట్ వరకు చూసుకొని మీకు నేను ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మైలేజ్ గురించి కూడా మాట్లాడతాను. నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా రైడ్ చేశాను. ఇప్పుడు రైడ్ చేస్తుంటే ఎలా ఉందంటే ప్రతి గేర్లో చాలా మంచిగా పికప్ అయితే తీసుకుంటుంది. సో హైబ్రిడ్ ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ అర్థమవుతుంది నాకైతే మాత్రం. సో గేర్స్ అయితే ఇనిషియల్గా ఫస్ట్ గేర్ కొంచెం సౌండ్ చేసింది, కానీ గేర్ బాక్స్ చాలా స్మూత్గా అయితే ఉంది తీసుకునేటప్పుడు. నాకైతే పర్ఫార్మెన్స్ ఈసారి కొత్తగా ఉంది. మీరు కనుక దగ్గరలో ఉంటే రైడ్ చేయండి, నేను చెప్పిన మాట మీకు అప్పుడు అర్థమవుతుంది. నేను 4వ గేర్లో ఉంటుంటాను. చూసారా పికప్ ఎలా ఉందో. సో ప్రతి గేర్లో ఈవెన్ 5th గేర్లో కూడా అలాగే పట్టుకుంటుంది అనమాట. థ్రోటల్ రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ టాప్ ఎండ్ మీకు పెద్దగా ఏమి ఉండదు ఇనిషియల్గా అయితే మాత్రం. అండ్ మిడ్ రేంజ్ అయితే మాత్రం ఇరగదీస్తుంది అనమాట. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ నేను ఒక 95-100 దాకా వెళ్ళుండొచ్చు. స్పీడో కన్సోల్ అయితే మీకు కనిపించట్లేదు, ఎందుకంటే స్పీడోమీటర్ ఆ సెన్సార్ అయితే తీసేశారనమాట. సో మనం పిచ్చిగా తిరిగి కస్టమర్కి ఇస్తే కస్టమర్ ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. అందుకోసం నేనే తీసేపిచ్చాను. ఈ హైబ్రిడ్ మోడల్ అయితే మాత్రం కొంచెం పర్ఫార్మెన్స్ బాగానే అనిపించింది. లాస్ట్ వర్షన్ కూడా రైడ్ చేసిన ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది. ఒకసారి అది చూసి చూడండి, మీకు ఆ పర్ఫార్మెన్స్లో వేరియేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ వస్తుంది, ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వెళ్దాం. ఆఫ్ రోడ్ ఉంది, ఆఫ్ రోడ్లో చెక్ చేస్తాను. సో టర్నింగ్ రేడియస్ కూడా పెద్దగా తీసుకోదన్నమాట, తక్కువ తీసుకుంటుంది. సో సిటీ కమ్యూటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒకసారి బ్రేకింగ్ చెక్ చేద్దాం. బ్యాక్ సైడ్ వైడర్ టైర్ ఉంది అండ్ ఏబిఎస్ లేకపోయినా పెద్ద టైరు, రేడియల్ టైరు. సో రెస్పాన్స్ చాలా బాగుంది. ఫ్రంట్లో బ్రేక్ అయితే మాత్రం మంచిగా రెస్పాండ్ అయితే అవుతుంది అనమాట బ్యాక్ సైడ్ కంటే కూడా. బట్ బ్యాక్ సైడ్ ప్లస్ ఏంటంటే బ్యాక్ సైడ్ వైడర్ టైర్ ఉండటం, రేడియల్ టైర్ అవడం వల్ల ఖచ్చితంగా రోడ్ గ్రిప్ పట్టుకుంటుంది. సో ఇలాంటి ఆఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు కూడా మీకు ఖచ్చితంగా బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ కొంచెం మీకు మంచి పర్ఫార్మెన్సే ఇస్తుంది అనుకుంటున్నాను. అండ్ అక్కడ చెక్ చేస్తాను దాని గురించి. అక్కడ కూడా బ్రేక్ నేను అప్లై చేస్తాను. వావ్, బ్రేకింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్ బ్రేక్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. సో ఫ్రంట్ బ్రేకే పట్టుకోండి ఒక 70%, బ్యాక్ సైడ్ బ్రేక్ ఒక 30% పట్టుకుంటే ఒక మంచి బ్రేకింగ్ అయితే మీరు చూస్తారు ఎఫ్జెడ్లో. సో స్ట్రైట్గా ఆఫ్ రోడ్ ఉంది. ఆఫ్ రోడ్ మీద చెక్ చేద్దాం మళ్ళీ బ్రేకింగ్, అలాగే రోడ్ గ్రిప్. ఫ్రెండ్స్, ఆఫ్ రోడ్లో కూడా ఇంత గట్టిగా ఎందుకు నడుపుతున్నాను తెలుసా నేను దీన్ని? కాన్ఫిడెన్స్ అన్నమాట, ఖచ్చితంగా ఆగుతుంది బండి అని. బ్యాక్ సైడ్ వైడర్ టైర్ ఉంది, అది రేడియల్ టైరు. సో అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా రైడ్ చేస్తున్నాను. ఏబిఎస్ కూడా ఉంది కాబట్టి. ఇలాంటి చిప్స్ రోడ్ మీద ఖచ్చితంగా బ్రేక్ కొడితే జారిపోతాయి మామూలు వెహికల్స్. అండ్ రోడ్ గ్రిప్ సరిగా లేకపోయినా సరే, వైడర్ టైర్ కాకపోయినా సరే. సో అందుకే ఇంత ధైర్యంగా నడుపుతున్నాను. ఎఫ్జెడ్ యొక్క బ్యూటీ ఏందో తెలుసా గాయస్? ఒక కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్ అయ్యింది, మంచి మైలేజ్ ఇస్తూ కూడా మనకి మంచి బ్రేకింగ్ అండ్ మంచి రోడ్ గ్రిప్ కలిగిన టైర్స్ ఉంటాయన్నమాట. చాలా మంచి విషయం కదా అది. అండ్ ఒకసారి బ్రేక్ అప్లై చేస్తాను చూడండి. ఫ్రంట్ సైడ్ నుంచి అయితే కాన్ఫిడెంట్గా ఉంది, పట్టుకోవచ్చు అన్నమాట ఇలాంటి గలుగు రోడ్ మీద కూడా. బ్యాక్ సైడ్ నుంచి అయితే మాత్రం కొంచెం చూసి ఒక 30% అప్లై చేయండి. సో లేట్ అయిపోతుంది, నేను వెళ్ళి మళ్ళీ యమహా MT-15 కూడా రివ్యూ చేయాలి. సో టైం తక్కువ ఉంది, లైట్ వెళ్ళిపోతుంది. ఫైనల్గా ఈ వెహికల్ మీద నా ఒపీనియన్ గురించి మాట్లాడతాను. సీట్ కంఫర్ట్ అయితే మాత్రం రిలాక్స్డ్గా కూర్చోవచ్చు. హ్యాండిల్ బార్ మీద మీరు పోయి పడిపోయినట్లు ఫీలింగ్ అయితే ఏముండదు. హ్యాండిల్ బార్ కూడా రిలాక్స్డ్గా పట్టుకోవచ్చు అనమాట. బ్యాక్ పెయిన్ ఇష్యూస్ కూడా ఏముండవు, వైడర్ సీట్ ఉంటుంది కాబట్టి. సో అలాగే
మీకు ఆ ఫుట్ రెస్ట్ అయితే మాత్రం రైడర్ ఫుట్ రెస్ట్ కొంచెం బ్యాక్వర్డ్ అయితే వెళ్తుంది, కొంచెం స్పోర్టియర్గా అనిపిస్తుంది, కానీ అదంత పెద్ద స్పోర్టియర్ ఫీలింగ్ అయితే ఏమి ఉండదు. బట్ చూసే వాళ్ళకి కొంచెం స్పోర్టియర్గానే అనిపిస్తుంది. సో ఫైనల్గా ఈ వెహికల్ని ఎవరు కొనొచ్చు అని అంటే, నేను ఆల్రెడీ ఇందాకే చెప్పాను, మంచి మైలేజ్ కోసం చూస్తూ, అలాగే ఇలా స్లిప్పరీ కండిషన్, సేఫ్టీకి మెయిన్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఉంటారు చూడండి. బ్రేకింగ్ బాగుండాలి, రోడ్ గ్రిప్ బాగుండాలి అనుకునే వాళ్ళు, అండ్ ఫ్యామిలీ లేడీస్ కోసం నాకు తెలిసి 150cc ఆల్ ఇన్ వన్ వెహికల్ అయితే అవుతుందన్నమాట. సో కంపల్సరీ తీసుకోవచ్చు. సస్పెన్షన్ అయితే మాత్రం నాకు ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను, ఈ సస్పెన్షన్ అయితే మాత్రం లిటిల్ హార్డ్ అనిపిస్తుంది, ఫ్రంట్ టు బ్యాక్ రెండు వైపుల నుంచి. నేను లాస్ట్ వర్షన్లో రైడ్ చేసిన బండి చాలా స్మూత్ ఉందన్నమాట, ఎంత స్వింగ్ ఉందంటే. సో చాలా ఈజీగా నేను కింద కూర్చొని పుష్ చేసినా కానీ వెళ్తుందన్నమాట వితౌట్ రైడింగ్. బట్ ఇక్కడ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. ఒకవేళ ఈ బండి ఎలా ఉందో లేకపోతే అన్నీ ఇలానే ఉంటాయో చూడాలి. ఇంకా ట్యాంక్ గురించి కూడా చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. సో ప్యానెల్ గ్యాప్స్ అలా వస్తున్నాయి ఏంటి అని చెప్పి. సో ఇదైతే మాత్రం అన్ని ఫైబర్ ప్లాస్టిక్ ట్యాంక్స్ ఆఫర్ చేసే బైక్స్ అన్నింటిలో మేబీ ఇది ఉండొచ్చు. బట్ మీకు ఇక్కడ బోల్ట్లు ఫిట్టింగ్ ఇవన్నీ ప్రాపర్గానే అనిపించినాయి నాకైతే మాత్రం. పెద్ద క్రాష్ గార్డు వేసుకోండి మీకు అంతగా డౌట్గా ఉంటే, కింద పడ్డప్పుడు ట్యాంక్ దాకా ఆ షాక్స్ రాకుండా ఉండటం కోసం. సో ఏదైనా సరే మారుతున్న రోజులను బట్టి ఈ ఫైబర్ ప్లాస్టిక్ ట్యాంకులు కూడా మనం యూస్ చేయాలి. ట్యాంక్ అయితే మాత్రం ఫైబర్ ప్లాస్టిక్ అయినా చాలా స్ట్రాంగ్గా హార్డ్గా అయితే ఉంది నాకైతే. ఇక్కడ ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగినట్టుంది. సో పెద్ద అయినా ఫ్రెండ్స్, దయచేసి మీరు మాత్రం కంపల్సరీ రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ని వేర్ చేయండి. హెల్మెట్ మన ప్రాణాన్ని కాపాడుతుంది అన్నమాట, చాలా అంటే చాలా సేఫ్టీ. సో అంటే బండి ఒక డైలాగ్ ఉంది, రోడ్ మీద పడిపోయేది కేవలం ఏదో బండో లేదంటే ఒక మనిషో కాదు, ఒక కుటుంబం అని. సో అది నేనైతే మాత్రం గట్టిగా నమ్ముతాను. ఎనీవేస్, ఇక నేను ఈ రైడ్ని ఇక్కడ స్టాప్ చేస్తాను. సో వెళ్ళే ముందు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఎఫర్ట్స్ కోసం, అండ్ లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.